గాంధీ భవన్ లో వరంగల్ జిల్లా కాంగ్రెస్ ముఖ్య నాయకుల భేటీ అయ్యారు. ఇన్ఛార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అధ్యక్షతన సమావేశమయ్యారు. సంస్థాగత పార్టీ నిర్మాణం, స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో చర్చించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీం ఫోన్ ద్వారా అందిస్తారు. అజీం, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? గాంధీ భవన్ లో కొద్దిసేపటి క్రితమే ఏదైతే వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ ఇచ్చినటువంటి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అధ్యక్షతన ఏదైతే సంస్థాగత నిర్మాణం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహంపై ఏదైతే సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వరంగల్ జిల్లా సంబంధించిన నేతలు, ముఖ్య నేతలు అందరూ కూడా హాజరయ్యారు. అయితే ఏదైతే వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి వివాదం మనందరికీ తెలిసిందే, అటు కొండా దంపతులు వర్సెస్ ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశం. సో ఈ సమావేశంలో అటు కొండా సురేఖ మంత్రి ఉన్నారు, అలాగే అడ్లూరి లక్ష్మణ్, సీతక్క, నాయన రాజేందర్ రెడ్డి, నాగరాజు, కడియం శ్రీహరి అందరు ఎమ్మెల్యేలు కూడా ఏదైతే సమావేశంలో పాల్గొన్నారో. అయితే మొన్నటి వరకు కూడా అంతా కూడా ఏదైతే ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ ఏదైతే క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. అయితే ఈ రోజు పార్టీ సంస్థాగత నిర్మాణానికి సంబంధించిన అంశంపై కావచ్చు, గ్రామ మండల స్థాయి, జిల్లా స్థాయి కమిటీలకు సంబంధించిన అంశంపై ఏదైతే సమావేశం నిర్వహించారు అడ్లూరి లక్ష్మణ్ ఇన్ఛార్జ్ గా. సో ఈ సమావేశానికి అందరూ కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యంగా చూస్తే పార్టీ సంస్థాగత నిర్మాణం, స్థానిక సంస్థలు ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై, అలాగే కాంగ్రెస్ పార్టీ కోసం ఎవరైతే పనిచేశారో ఆయా నియోజకవర్గాల్లో ఆ మండల గ్రామ కమిటీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే బాగా యాక్టివ్ గా ఉన్నారో వారందరికీ సంబంధించినటువంటి ఈ సమావేశంలో డిస్కస్ చేసి పార్టీ సంస్థాగత నిర్మాణానికి సంబంధించినటువంటి వ్యూహంపై, అలాగే మండల కమిటీలు, గ్రామ కమిటీలు, జిల్లా కమిటీలకు సంబంధించినటువంటి ఒక నిర్ణయాన్ని కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. లక్ష్మి, థ్యాంక్ యూ.